జియో పాలిటిక్స్‌లో ఎప్పటి మార్పులు అప్పుడు జరిగిపోతుంటాయి. మొన్నటిదాకా అమెరికాకి ఉక్రెయిన్ బంట్రోతు. జెలెన్స్కీ బంట్రోతు. ఇప్పుడు అమెరికాకి జెలెన్స్కీ అనేటటువంటోడు పెద్ద తలనొప్పి. జెలెన్స్కీ ఇప్పుడు అమెరికాని పక్కన పెట్టి యూరోపియన్ యూనియన్ మాట వింటున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని యుద్ధం కొనసాగిద్దాం అనుకుంటున్నాడు. నాటో వాళ్ళ సాయంతో యుద్ధం కొనసాగిద్దాం అనుకుంటున్నాడు. యుద్ధం ముగించాలన్నటువంటి అమెరికా ఆదేశాల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తన సెక్యూరిటీకి కూడా ప్రమాదం కదా అన్న ఉద్దేశంతో. దాంతో జెలెన్స్కీని దించేసి అక్కడ ఎన్నికలు పెట్టాలన్నటువంటిది ట్రంప్ ప్రయత్నం. అప్పుడు ఎన్నికలు పెడితే ఇతను పక్కకి వెళ్ళిపోతాడని. ఎన్నికలు పెట్టడానికి నేను రెడీ, యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యంతో జరగాలని జెలెన్స్కీ ఫిట్టింగ్ పెడుతున్నాడు. తద్వారా గేమ్స్ నడుపుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఎత్తులు పై ఎత్తుల మధ్యన ట్రంప్ జెలెన్స్కీ భేటీ కాబోతున్నారు రేపు ఎల్లుండిలో జరిగేటటువంటి మీటింగ్లో. ఈ భేటీ తర్వాత స్పష్టత వస్తుంది. ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధ విరమణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా, ముందుకి సాగుతుందా అన్నది.